అల్లు అర్జున్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. అయితే ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ తెలంగాణ మంత్రులు కావచ్చు, అలాగే కాంగ్రెస్ నేతలందరూ కూడా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో అల్లు అర్జున్కి సపోర్ట్గా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు అల్లు అర్జున్కి మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు. కావాలని కక్షపూరితంగా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారంటూ కూడా బీజేపీ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇప్పటికీ అంటే గతంలో ఏదైతే సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం మధ్య అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ మధ్య ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడము, ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ క్రియాశీలకటువంటి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అల్లు అర్జున్కి బెయిల్ కోసం ప్రయత్నించేటువంటి వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డికి సంబంధించి మళ్ళీ సమావేశం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టుకు వెళ్ళనున్నారు. హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ దాఖలు చేసి ఈ బెయిల్కి సంబంధించిన అంశాలని క్యాన్సిల్ చేయాలి. ప్రస్తుతం ఆయనకి ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు. కొన్ని కండిషన్స్ మీద ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిని కన్సిడర్ చేయకూడదు, వెంటనే వాటిని క్యాన్సిల్ చేయాలి. దాంతోపాటు అల్లు అర్జున్ ఎటువంటి పర్మిషన్ లేకుండా, అంటే కోర్టు పర్మిషన్ లేకుండా, పోలీసుల పర్మిషన్ లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా కావచ్చు, లేదంటే ఈ యొక్క కేసుకు సంబంధించి నిజానిజాలని తెలియకుండా ప్రజల్లో ఒక తప్పుడు భావాన్ని రేకెత్తించే విధంగా కావచ్చు మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఆయన మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. నిన్న డీజీపీ కావచ్చు, అలాగే ఏసీపీ కావచ్చు, అలాగే సిటీ కమిషనర్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ప్రెస్ మీట్లు పెట్టి అల్లు అర్జున్ చెప్పినటువంటి అబద్ధాలు, అల్లు అర్జున్కి సంబంధించి అక్కడ జరిగిన ఘటన ఒకటి, ఆయన చెప్పింది ఒకటి అంటూ కూడా విత్ ఆధారాలతో, అంటే సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో కూడా చూపించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఇదే నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే ఒకవేళ బెయిల్ని రద్దు చేయమని చెప్పేసి కోర్టు చెప్తే మాత్రము దాని తరువాత పరిణామాలు ఎలా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయి అనే దానిపైన కూడా నిరంజన్ రెడ్డితో అల్లు అర్జున్ టీం కూడా భేటీ కానున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ కూడా దీనికి సంబంధించి భేటీ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొన్న ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి మెజారిటీ ఆఫ్ ద లీగల్ టీం అంతా కూడా ఈ యొక్క కేసును డీల్ చేశారు. ఈ కేసును డీల్ చేసినటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ని లాయర్గా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి కోర్టులో వాదించారు. కోర్టులో వాదించి వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఇలాంటి సేమ్ ఇన్సిడెంట్కి సంబంధించి, అంటే షారుఖ్ ఖాన్ ఇన్సిడెంట్ కావచ్చు, అలాగే అర్నాబ్ గోస్వామికి సంబంధించిన ఇన్సిడెంట్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఉదాహరిస్తూ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితిని చూసాము. సో ఇలాంటి అంశానికి సంబంధించి ఆయన మాట్లాడి అల్లు అర్జున్కి బెయిల్ తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ ఈ కేసును మళ్ళీ ఆయనే టేకప్ చేసి తదుపరి ఎలాంటి ఇబ్బందులున్నా, తదుపరికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, లేదంటే అల్లు అర్జున్ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా నిరంజన్ రెడ్డి చేయబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే లీగాలిటీస్కి సంబంధించి ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనే దాని మీద కూడా నిరంజన్ రెడ్డి తరపున టీం కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తదుపరి విచారణ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి కోర్టులకు సంబంధించి ఒకవేళ పోలీసులు కోర్టుకు వెళ్తే అక్కడ ఎలాంటి అంశాలు ఉంటాయి, లేదా బెయిల్ ఒకవేళ క్యాన్సిల్ అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దాని మీద ఎలా కోర్టును సవాల్ చేయాలనే అంశం మీద కూడా ఒక కీలక చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వైసీపీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ మళ్ళీ అల్లు అర్జున్ కేసుని తిరిగి టేకప్ చేయబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఆయన వాదనలు కూడా వినిపించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది.